చూపించినటువంటి దేవా కృపలను బట్టి నీకు వందనాలు తండ్రి దేవా. నీ సన్నిధికి తోడు, నీ ప్రసన్నతను మీరు దయచేయండి. అదేవిధంగా రాజశేఖర్ గారిని బట్టి నీకు వందనాలు దేవా. దేవా నీ సన్నిధిలో మీరు ఇచ్చినటువంటి దేవా దేవా నూతనమైన జాబును బట్టి నీకు వందనాలు. ఇంకో నీ సన్నిధి, నీ తోడు, నీ ప్రసన్నతను గురించండి. ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు దేవా. దేవా జాయ్, దేవా హ్యాపీ, దేవా ఏంజల్, దేవా దేవా ఆర్విని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ కృపలో దేవా మీరు భద్రపరచండి. నీ కాపుదలను గురించి మనం వేడుకూర్చున్నాం రాజా. నీకు వందనాలు. నీ కృపారెక్కల చోట్ల మీరు భద్రపరచమని, నీ కాపుదలను దయచేయమని దేవా. నీ సన్నిధిలో దేవా ఇంకొక దేవా బలపరచమని, నీ సన్నిధానంలో దేవా నీకు సాక్షులుగా, నీ నామ మహిమార్థకరంగా దేవా ప్రతి ఒక్కరూ దేవా నివసించే భాగ్యం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకుంటారని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము పరమ తండ్రి, ఆమేన్. సమయంలో ప్రత్యేక పాటల సమయం. ప్రత్యేక పాటలకు సిద్ధపడినటువంటి వారు వచ్చి పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. ప్రత్యేక పాటల సమయం.
నిలబడి స్తుతి ఆరాధన కార్యక్రమం జరిపించుకుందాం. మధ్యలో ఉన్నటువంటి ప్రసన్నయ్య, ప్రసాద్, యూత్ వారు, సురేష్, జాన్ గారు, అష్టం గారు, ఇంకా డేవిడ్ గారు, ఎక్కడికి రావాల్సిందిగా కూర్చున్న లోకేష్ గారు ఎక్కడ ఉన్నారండి? అదేవిధంగా బాబు గారు ఎక్కడికి రావాల్సిందిగా కూర్చున్న దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి 2 చేతులు పైకెత్తి ఆయన పరిశుద్ధ నామమును స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందన, సర్వశక్తిమంతుడానికి వందన, రాజానికి స్తుతి. గొప్ప దేవానికి వందన, సర్వోన్నతుడానికి వందన, సర్వశక్తిమంతుడానికి వందన. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తుతి, దేవానికి స్తుతి, దేవానికి స్తుతి. స్తుతులకు పాత్రుడానికి వందనం, స్తుతులకు పాత్రుడానికి వందనం, స్తుతులకు పాత్రుడానికి వందనం, స్తోత్రార్హుడానికి వందనం. స్తుతి, 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 స్తుతి. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయా? నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, ఆరాధించే వాక్యం దేవా, నీ సన్నిధానంలో దేవ విధంగా జీవించే ధన్యతలు దేవా, మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా నిన్ను స్తుతించే భాగ్యాన్ని దేవా మీరు మాకు ఇచ్చినటువంటి దేవా విధానాన్ని బట్టి దేవా నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు. మా కుటుంబాల పట్ల మీరు చేస్తున్నటువంటి దేవా మేలును బట్టి నీకు వందనాలు. దేవానికి స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు.
ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. దేవా ఆరాధనకు పాత్రుడువయ్యా. దేవా పరమందు ఆశీర్వైనటువంటి దేవాతి దేవుడువయ్యా. దేవా నిన్న నేడు ఏకరీతిగా దేవా దేవా ఒకే రీతిగా ఉన్న దేవుడు తండ్రి. దేవా అబ్రహాము దేవుడు తండ్రి, ఇస్సాకు దేవుడు తండ్రి, యాకోబు దేవుడువయ్యా. మాకు చాలినటువంటి దేవుడు తండ్రి. దేవా మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, మమ్మల్ని సంరక్షిస్తున్నటువంటి దేవుడు, మాకు కావలసిన సత్తును దయచేస్తున్నటువంటి దేవుడు. ఏమి చిరువును ముందెత్తగలవయ్యా, ఏమి ఇవ్వగలవు తండ్రి. నీవు పెట్టిన జీవమయ్యా తండ్రి. నిన్ను స్తుతించే వాక్యాన్ని, నేను మహిమపరిచే ధన్యతను ఎంతో మందికి లేని వాక్యాన్ని దేవా మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. దేవా నీవు ఇస్తున్నటువంటి కృపా వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా నీ సన్నిధిలో నిలకడగా జీవిస్తూ నీ నామ మహిమార్థకరంగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఈ ఐపీసీ సంఘంలో ఉన్నటువంటి మేమందరము దేవా ఒకే ఆత్మ, ఒకే మాట, ఒకే శక్తి కలిగి దేవా నీ యందు విశ్వాసముతో దేవా మా పరుగు పందెములో దేవా మా యాత్ర జీవితంలో నీకు దేవా పిల్లలముగా నీ యొక్క దేవా దేవా బిడ్డలముగా దేవా జీవించే భాగ్యాన్ని దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ మమ్మల్ని బలపరచండి. నీ నా వార్తకరంగా జీవించే ధన్యతలు దేవా ఈ లోకంలో మీరు మాకు అనుగ్రహించండి. ఆనాడు అపోస్తలుల ద్వారా దేవా నీ కార్యములు ఏ విధంగా అయితే జరిగి ఉన్నాయో దేవా దేవా ఇదిగో తండ్రి ఈ యొక్క కాలంలో ఈ యొక్క దేవా చక్రాలలో ఉన్నటువంటి మేము దేవా ప్రాయకరమైన తిరుమలలో ఉన్నటువంటి మేము దేవా ఇక్కడ దేవా నీ కార్యములు దేవా చేయువారగా నీ కార్యములు చూస్తూ దేవా ఇతరులకు దేవా ఒక మాదిరికరంగా జీవింపచేయమని వేడుకొనుచున్నాము రాజా. పరిశుద్ధుడానికి వందనాలు. రెండు చేతులు పైకిద్దాం, ఆయన పరిశుద్ధ నామమును స్తుతిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం ఆచరించుకుంటాం. ఆశ్చర్యకరణ అద్భుతకరణ మీ స్తోత్రం ఆచరించుకుంటాం. ప్రభా ఇప్పటి వరకు నాయన ప్రభా ఆరాధన నాయన ప్రభు మేము స్తుతించున్నాను నాయన ప్రభా. మా ఆరాధన గైకున్నాను మీ స్తోత్రం ఆచరించుకొచ్చున్నా. దేవానికి స్తోత్రం ఆచరించుకొచ్చున్నాను. వాటి హృదయంతో వచ్చి ఉన్నాము నాయన ప్రభా. పొంగిన హృదయంతో మేము వెళ్ళగలిగి సహాయం దయచేయండి ప్రభా. శక్తిని బాలో ఉంచండి నాయన స్తోత్రం. ఈ సేహాకి స్తోత్రం ఆచరించుకొచ్చున్నాను ప్రభా. గొప్ప దేవుడా మీ స్తోత్రం ఆచరించుకుంటున్నాం. మీ ఆత్మను నింపడలను సంధించండి నాయన ప్రభా. దేవానికి స్తోత్రం ఆచరించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన తండ్రి. మీ ఆత్మతో మాట్లాడినంత ప్రభా. దేవానికి స్తోత్ర. ఎవరెవరు ఏ అవసరంతో
సర్వోన్నతులను సమస్తను ఎరిగిన గొప్ప దేవుడు స్తోత్ర. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చడానికి స్తోత్ర. దేవానికి స్తోత్ర. మాట్లాడే దేవుడు ప్రభావ, కార్యం చేసే దేవుడు స్తోత్ర. విషయానికి స్తోత్రం చెల్లించుకొచ్చిన ప్రభా. దేవా దీనులు దౌర్భాగ్యం ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా మీరు చూసిన దేవుడు మీకు స్తోత్ర. ఈ దినం మేము ఇక్కడ ఉన్నామంటున్నాను మీ కృప తప్ప మరేమి కాదు నాయన ప్రభా. అనేక మంది నాయన మా మధ్య నుండి గతించిపోయారు నాయన ప్రభా. నాయన మమ్మల్ని అయితే నాయన తండ్రి ప్రభా నాయన సజీవులుగా ఉంచావు నాయన మీకు స్తోత్రం ఆచరించుకుంటున్నాం. మీ కాపుదల గొప్పది నాయన తండ్రి మీకు స్తోత్ర. మా చుట్టూరు మీ కంచెను వేసిన విధానం స్తోత్రం ఆచరించుకుంటున్నాను ప్రభా. మా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన తండ్రి. ఏ సమయం ఏమి జరుగుతుందో మా జీవితాలైతే మాకైతే తెలియదు నాయన తండ్రి ప్రభా. మీరే మా హస్తాలు పట్టుకుని నడిపించండి నాయన తండ్రి మీకు స్తోత్ర. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం నాయన తండ్రి. దేవానికి స్తోత్రం ఆచరించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. ఎక్కడ చూసిన యుద్ధాలు నాయన తండ్రి ప్రభా, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు నాయన తండ్రి ప్రభా, కంపెనీల పరిస్థితులు బాగాలేదు నాయన తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రం ఆచరించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యుద్ధ వాతావరణం మార్పించండి నాయన తండ్రి మీకు స్తోత్రం ఆచరించుకుంటున్నా. దేవానికి స్తోత్రం ఆచరించుకుంటున్నా నాయన తండ్రి ప్రభా. ఎక్కడో నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా ఎక్కడ కడగా ఉన్నాం మమ్మల్ని నాయన తండ్రి ప్రభా ఈ దుబ్బబట్టను తోడుకుని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచిన నాయన తండ్రి ప్రభా స్థిరపరిచిన గొప్ప దేవుడు దేవానికి స్తోత్రం. మాకంటే ధనవంతులు నాయన తండ్రి ప్రభా, మాకంటే నాయన చదువుకున్న వారు, ఉన్నత విద్య అభ్యసించిన వారు నాయన తండ్రి, ఎంతో తెలివైన వారు నాయన తండ్రి. ఈ నాయన ఈ దినాల్లో నాయన తండ్రి ప్రభా ఎంతో నాయన బాధలు పడుతుంది నాయన మమ్మల్ని అయితే నాయన తండ్రి సంరక్షిస్తున్న విధానం స్తోత్ర నాయన తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అనేక మంది నాయన తండ్రి ప్రభు రాలేకపోతున్నారు నాయన తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారితో మీరు మాట్లాడారు నాయన తండ్రి ప్రభు. అనారోగ్యం పాలై ఉన్నారు నాయన తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రభు. నీ కృపలతో భద్రపరచున్నాను మీకు స్తోత్ర. అలాగే నాయన తండ్రి ప్రభా మేము యావలసిన చేయాలని తలచున్నాం నాయన తండ్రి. మా తలంపై అయితే నాయన తండ్రి నాయన గ్రాండ్ గా చేయాలని మేము అనుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. మీ చిత్తం నాయన తండ్రి ప్రభా, మీ చిత్తంలో నాయన ఇది నాయన మీ మహిమాత్మ జరగాలని సహాయం దయచేయండి నాయన తండ్రి. ఏపటి వారం నాయన మా తలంపై ఏపాటి నాయన తండ్రి ప్రభా మీ చిత్తంలో నాయన ఈ యావలసిన నాయన తండ్రి ప్రభా ఘనంగాను మర్యాద జరిగిన సహాయం దయచేయండి. దైవజనం మా మధ్యకి తోడుకున్నాడు నాయన మీ స్తోత్ర. నాయన తండ్రి ప్రభు మీ స్తోత్ర. ఈ యాగవర్షల ద్వారా అనేక మంది నాయన తండ్రి ప్రభా మీకు ఆకర్షింపబడేటువంటి సహాయం దయచేయండి నాయన తండ్రి ప్రభా. మీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కృమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో వేరు తేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సమయం యొక్క సోదరులకు సమయాన్ని అర్పిస్తున్నాము. దయచేసి మీ యొక్క మొబైల్ను సైలెంట్లో పెట్టుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కూడి వచ్చిన వారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నా ముందు లైవ్ నడుస్తూ ఉంది కాబట్టి లైవ్ కాదు కదా. వందనాలు అందరికీ. ఒకసారి లైవ్ నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఏమి తెలియకుండా నడిస్తే ప్రమాదం అది కదా. అందరికీ వందనాలు. నన్ను భయపెట్టారు, కెమెరా నా ముందు పెట్టి. భయపడేది ఏమి లేదు. దేవునికి వందనాలు. కూడి వచ్చి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి దైవ గ్రంథమైన బైబిల్ని తెరిచి ఈ వాక్య భాగాన్ని చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఇది చక్కటి మాట. దేవుని వాక్యం ఎటువంటిదంట? రెండంచులు గల ఖడ్గం వంటిదంట. అది మనుషుల యొక్క క్రియలు లేక మన ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను మొత్తం అన్నింటిని సెపరేట్ చేస్తూ వాటన్నింటిని పరిశోధిస్తూ ఉందంట. ఇక మనం చూసినట్లయితే ఈ మాట నాకు ఎలాగ అర్థమైంది అని అంటే, భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, ప్రభువా నువ్వు చేసిన కార్యాలు చూస్తే
ఆశ్చర్యము భయం కలుగుతుంది. ఇది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ ముందు. అదేంటి అని అంటే, ఈ డేంజరస్ కార్యక్రమాన్ని దేవుడు ఎలా మరిచాడు అంటే, ఆంధ్రపల్లిలోనే చదువుతారు కదా వాక్యం. ఏంటి అని అంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం తీసుకొచ్చి డేంజర్ అంతటినీ కూడా దేవుడు ఎక్కడా వచ్చాడు. మళ్ళీ అదొక అర్థమైందని అనుకుంటున్నాను. విభజించుచు డివైడ్ అయి ఉంది కదా, అదంతటినీ తీసుకొచ్చి మళ్ళీ దేవుడు ఎక్కడ అమర్చాడు అని అంటే, మానవ శరీరంలోనే అమర్చాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం అవ్వకపోయినా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన యొక్క మూల వాక్యం ఏమిటి అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చదువుతాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకీ వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇందులో మన తెలుగు ట్రాన్స్లేషన్ లో లేని ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇది ఏంటి అని అంటే, గిద్యోను ఆయన ఎలాంటి వ్యక్తి అన్నదాని గురించి ఇక్కడ మనం చూస్తే, ఈ గ్రేప్ వైన్ వీట్ వైన్ ప్రిపేర్ చేసే పనిలో ఈయన ఉన్నాడు. ఈయనకి దేవుడు ఇచ్చిన పని ఏమిటి అని అంటే, దేవుడు ఈయన్ని నియమించుకున్న పని ఏమిటి అని అంటే, దేవుడు సేవకునిగా వాడుకోవాలని అనుకుంటే, ఈ మిద్యానీయులకు భయపడి చేస్తున్న పని ఏంటి అని అంటే, ఈ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నాడు. ఈ కాలానికి అనుకూలంగా చెప్పాలి అని అంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఈ మాట చాలా క్లియర్ గా రాయడం జరిగింది. అయితే ఈ మాట నేను ఉపయోగించడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆయనకుండే పర్పస్ వేరు, ఆయన పిలువబడిన పర్పస్ వేరు, ఆయన చేస్తున్న పని వేరు. మనం చూసినట్లయితే ఆ క్రింద చక్కటి మాట ఆయన కొరకు రాయబడి ఉండడం మనం చూస్తాం. ఒకసారి ఈ మాటను చదువుతాం. 16వ వచనం చదువుతాం. సారీ, 6వ అధ్యాయం 16వ వచనం. కాదు, 12వ వచనం. సారీ, 12వ వచనం చదవండి. హల్లెలూయా. ఈ మాట ఇంగ్లీష్ ఎలా ఉంది అని అంటే, మైటీ మ్యాన్ అని రాయబడి ఉంది. కానీ మైటీ మ్యాన్ అనే వ్యక్తి చేస్తున్న పని ఏంటి? మద్యాన్ని తయారు చేసే పనిలో ఈయన ఉన్నాడు. మనం చూసినట్లయితే పిలువబడిన మాటకు అనుకూలమైన పని చేయట్లేదు, కానీ దేవుడు ఆయన దూత ద్వారా ఎలా పిలిపించాడు అని అంటే, మైటీ మ్యాన్ గానే పిలిపించాడు. పరాక్రమం కలిగిన గొప్ప మనిషిగా చూసుకుంటాం. కానీ దైవికమైన దృష్టితో చూస్తే నువ్వు చాలా ఉన్నతంగా దేవుని దృష్టిలో కనపడతావు. నేను ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే, నేను మంచి బట్టలు వేసుకున్న రోజు మా ఆవిడతో చూసుకుంటాను నన్ను నేను, అంటే అంత హ్యాండ్సమ్ ఉన్నానని ఫీల్ అవుతాను. కానీ కాదు. ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం ఏమనుకుంటాం అని అంటే, మనం చాలా అందంగా ఉన్నామని ఫీల్ అవుతాయి. ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, కొన్నిసార్లు అది కాదు. నేనేమనుకుంటానంటే, చాలా సార్లు పెళ్లి జరుగుతున్నాయి కదా మన ఇంటికాడ ఈ మధ్యన, ఒక్కొక్క హీరోయిన్ లా తయారు చేస్తుంది. ఎక్కడో చూసినట్టుంది ఈ స్టైల్, ఎక్కడో అసలు అనుకుంటాం. కానీ ఆవిడలా ఉండదు. తర్వాత రోజున ఎవరు ఆ రోజు అమ్మ పెళ్లి చూసింది నేనా అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ తర్వాత గృహ దర్శనానికి వెళ్ళి సేవకుడు తెలిసి బాటిల్ ఏంటో. హల్లెలూయా. ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ దేవుని దృష్టితో ఏమని పిలిచాడు అని అంటే, పరాక్రమమైన బలాఢ్యుడా. ఈ మాటను ఆయనకు ఉదాహరించడానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుని యొక్క సేవలో ఆయన పిలిచిన రీతి వేరు. మనం చూసినట్లయితే ఈ సందర్భాన్ని అంతటినీ కూడా 6వ అధ్యాయం మొదటి నుంచి ధ్యానం చేద్దాం. దీనికంటే ముందు కొంచెం అవుట్ సైడ్ ఇలిస్ట్రేషన్ దీని గురించి చెప్పాలి. ఎందుకనంటే ఈ 6వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని మాత్రమే కొన్ని విషయాలు ఇందులో ధ్యానం చేస్తాం.
యెహెజ్కేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయం. ఇప్పుడు మీరు బైబిల్లో పెట్టి సీరియస్గా చూడమని కాదు, ఇప్పుడు ఏం తిరగేద్దామా ఇటు చూడండి. నా బాధ మీరు అర్థం చేసుకున్నందుకు మీకు వందనాలు. నేను ఎందుకు చెప్పానంటే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు, తప్పి మంది తీస్తారని చెప్పాను, కానీ మీ మొత్తం అంతా కూడా అటెన్షన్ అంతా కూడా అక్కడ ఉండమని కాదు. ఈ యొక్క 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తే ఇది కొంచెం న్యాయాధిపతుల గ్రంథం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇదంతా నేను చూస్తే 6 అధ్యాయాల్లో 5 అధ్యాయాలు దేని గురించి చెప్పారు అనంటే, దేని కొరకు చెప్పారు అనంటే అవిధేయత గురించి చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం కాక తర్వాత అధ్యాయాలు అన్నింటిలోనూ కూడా అవిధేయత గురించి మాట్లాడటమే జరిగింది. అందుగురించి చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అనంటే అవిధేయత 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 అంటే మనమే అవిధేయంగా ఉన్నాం, ఇంకేం చేస్తాం, ఈ పుస్తకం చదవకూడదని ఇంకో పుస్తకం ఏదో చదువుకుంటాం. మనకి బాగా నచ్చింది ఏంటి అనంటే కీర్తనలో సామెతలు. ఇది ఎలాంటిది అంటే మనకి ఇడ్లీ సాంబార్ లాంటిది, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, అవి అర్థమవుతాయి. ఇదేదో చేసేటట్టుగా మనం సైంటిస్టులా చదువుకుంటూ ఉంటాం ఇంటికాడ. నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి అనంటే కొన్నిసార్లు కష్టంగా క్లిష్టంగా అనిపించే వాక్యాలు కూడా చదవాలి. కారణం ఏమిటి అనంటే అనేకమైన సార్లు మాస్టర్ మనకి చెప్పిన లెక్క చెప్పినట్టుగా పరీక్షలో రాదు కదా. నేను అంటాను, మనకి మేడం అన్ని కూడా అనుకోమైన పనులు చెప్పారు అనుకోండి, ఇంకో మేడం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ పని ఎలా ఉంటుంది, మనకి కష్టంగా ఉంటుంది. మనం ఎలాంటి మాటలు చెప్తామనంటే బయటకు వచ్చి పెద్ద పెద్ద కుంటలేదు, నీకు ఏమైనా అనుకూలంగా తయారు చేసిస్తారంటే చిన్న చిన్న కుంటలు మేడంలో చెయ్యి కదా, కష్టపడాలి ఖచ్చితంగా. ఆవిడేమో పెద్ద పెద్ద కుంటలు ఎక్కుతుందండి, ఈవిడేమో ఏమో చెప్తుందని అంటే నువ్వు ఇక్కడ కష్టపడటానికి వచ్చావు కానీ మేడం కుంటల సైజ్ ఎంత ఉందో చూడటానికి రాలేదు కదా. నేను అంటాను, దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు ఉంచాడు అని అంటే ఆయన ఉచితమైన కృప చెప్పున మన కుటుంబాల కొరకే మనల్ని ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథం బోరింగ్ అనిపించడానికి గల కారణం ఏమిటి అని అంటే మనకి బాగా పనికొచ్చే పనులన్నీ కూడా ఇరిటేటింగ్ అని అనిపిస్తాయి. అమ్మ బట్టలు ఉతుక్కుంటే చాలా హాయిగా ఉంటుంది ప్రాణం, కానీ అది ఉతకటమే చాలా కష్టం. ఇప్పుడు మిషన్లో వచ్చింది రుబ్బురోలు, అది రుబ్బేస్తుంది కాబట్టి మనకు బాధ లేకపోయి, కానీ ఇంతకు ముందు అయితే ఒక్కొక్కరి ఇంట్లోనూ బకెట్లో బట్టలు వారం రోజులు నాంతా ఉండేది కాదా. హాస్టల్లో ఉన్న నా బట్టలే ఉతుకున్నాను, అది తెలిసి చిన్నప్పటి నుంచి ఈ పరిస్థితులన్నీ. మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే ప్రాక్టికల్గా మాట్లాడాలి. కొన్నిసార్లు ఖచ్చితంగా ఈ మాటలు అనేకులకు ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఈ ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఈ మిద్యాను అరణ్యంలో ఈ అమాలేకుల మధ్యలో ఈ తూర్పు దేశం మధ్యలో వీళ్ళు ఉండిపోయారు. అక్కడ ఉండిపోయిన తర్వాత ఈ మిద్యానీయుల చేతిలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు అణచివేయబడ్డారు. అయితే అణచివేయబడటం అంటే ఎలాగనంటే కోతకొచ్చే వరకు చూసేవారు, కోతకొచ్చిన తర్వాత కోసుకెళ్ళిపోయేవారు వాడు. వాళ్ళకు ఉండే మినిమం నెసరీస్ ఉంటాయి కదా. ఇప్పుడంటే ట్రాక్టర్లు, ఇప్పుడంటే రకరకాల ఇంజిన్లు రకరకాల పరికరాలు ఉన్నాయి, కానీ ఆ రోజులు ఇవేమి లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, అవసరానికి గాడిదలు, గుర్రాలు, కొన్ని జంతువులను ఉపయోగించేవారు. వాటిని కూడా వీళ్ళకి లేకుండా వీళ్ళని ఎంతగా అణచివేశారు అని అంటే 7 సంవత్సరాల పాటు భయంకరమైన పరిస్థితులు అనుభవించిన తర్వాత దేవుని యొక్క ప్రవక్త వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రవచనాలు చెప్పాడు. మనం చూసినట్లయితే ఈ మాటను మనం చూసినట్లయితే ఈ గిద్యోను గురించి మాట్లాడడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుడు నిన్ను గొప్ప ప్రవక్తగా, గొప్ప సేవకుడిగా నిన్ను వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రజల్లో గిద్యోను దేవుడు లేవనెత్తాడు. మనం చూసినట్లయితే నీ కుటుంబంలో నిన్ను దేవుడు ప్రయోజకుడిగా ఉంచడానికి గల కారణం ఏమిటి అని అంటే నీ ఎందరికో లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు, కానీ చేయవలసింది ఏంటి అని అంటే దీన్ని మిస్యూజ్ చేసుకోవడం కాదు, కానీ దీన్ని ఉపయోగపరచుకోవాలి ఖచ్చితంగా. హల్లెలూయా. నాకు వచ్చిన జీతమంతటితోటి బట్టలు కొనేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ కొనుక్కోకూడదు. ఎందుకు? బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి చేయవలసిన చెయ్యాలి, వాళ్ళకి చేయవలసి వాళ్ళకి పంపించవలసిన వాళ్ళకి పంపించాలి, మా నాన్నకి పంపించాలి, మా అమ్మకి పంపించాలి. అంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ గిద్యోను చేస్తున్న పని ఏమిటి అని అంటే ఈయన పని కాకుండా వేరొక పని చేస్తూ ఉన్నాడు. దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయనలో ఉండే స్పిరిచువాలిటీని రేపినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవదూతకు బలి అర్పించినట్టుగా క్రింద మాటల్లో మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఈ 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో దేవుని ఈయన గొప్ప సేవకుడిగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఈ 7వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఈ మొదటి మూడు వచనాలు చదువుతాం. అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరినూ
వేకువన లేచి హేరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే గొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించగలదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొనేనని కొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్టుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే క్రింద వచ్చిన పై వచనాల్లో 2 సార్లు 2 సూచనలుగా ఇక్కడ గిద్యోను దేవునితో చెప్తాడు. కారణం ఏమిటి అని అంటే, నేను ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి ఇక్కడ నుంచి దాటించడానికి నువ్వు కొన్ని సూచనలు నాకు చూపించమని చెప్తాడు. మొదటిది మనం చూస్తాం. రెండవది ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో బలి అర్పించినట్లుగా అక్కడుండే బయలు దేవతల యొక్క బలిని తృణీకరించినట్టుగా అక్కడ దాని ఉన్నదని నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఈ మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యెహోవాయేలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరినూ వేకువన లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. ఓకే, ఎంతమంది ఉన్నారు అన్న దాని గురించి చూస్తే దేవుడికి ఎంతమంది ఉన్నారన్న దాని గురించి కంటే ఎంత క్వాలిటీగా ఉన్నారన్న అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తాం. దేవుడు కొంతమందిని ఇంత సైన్యం నాకు అవసరం లేదు, కొంతమంది మాత్రమే నాకు కావాలనే దాని గురించి మొదట 22,000 మందిని తీసేశాడు. తీసేసిన తర్వాత ఇంకా కొంతమందిని తీసేయాలి, 10,000 మందిని తీసేసిన తర్వాత దేవుడు ఇక్కడ ఆ సైన్యాన్ని సెలెక్ట్ చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. మన ఇండియన్ ఆర్మీలో కూడా ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంత హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఇలా ఉండాలి, జ్ఞానం ఇలా ఉండాలి, ఇంత హై ఎడ్యుకేషన్ ఉండాలి. దాని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటే 4వ వచనంలో మనం ఇది చూస్తాం. అమ్మా ఒక్కరు మాత్రమే చదవండి. 10,000 మంది నిలిచి ఉండగా 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో కూడా పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క కతుగునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాలు నికృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు నికృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. హల్లెలూయా. ఇదంతా చదివించడానికి కారణం ఏమిటి అని అంటే, బోరింగ్ అనిపించిన ఈ మాటలు సెలక్షన్ లో వాళ్ళు చేయవలసింది ఏంటి అని అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ గా చదవండి, ఇంకా బాగా నెక్స్ట్ టైం ప్రసంగానికి టైం ఇస్తే మీరే బాగా చెప్పగలుగుతారు. వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటి అని అంటే, ఇప్పుడు అందరికి ఒక టాస్క్ ఇచ్చారు. ఇదేంటి అని అంటే, వాళ్ళు కుక్క గతికినట్టుగా నీళ్లు గతికిన సెలెక్ట్ చేయమన్నారు. అంటే అందులో ఎంతమంది వచ్చారు? 300 మంది లెక్క వచ్చారు. ఈ 300 సైన్యాన్ని దేవుడు ఎంత సైన్యానికి క్యాలిక్యులేట్ గా ఉపయోగిస్తానన్నాడంటే, లెక్కకు ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉండే సైన్యాన్ని జయించడానికి ఈ సైన్యాన్ని ఉపయోగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి చెప్పాడు ఈ వాగ్దానం అని అంటే, గిద్యోనుకు చెప్పాడు. మనం చూసినట్లయితే చాలా సార్లు అనుకోవచ్చు, మన కుటుంబంలో ఉండే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద పరిస్థితులు చూసి భయపడవచ్చు. మా మేనత్తో కావడం వస్తారు ఇక్కడికి, మా మేనత్త అనడానికంటే అక్క లేదు కదంటే నా ఏజ్ కాబట్టి, వాళ్ళ పాపకి మన చర్చి నుంచి కూడా తనకు డొనేషన్ ఇచ్చాను రీని. ఆ పాపను గురించి అంతకు ముందు ఎప్పుడు కూడా తను చెప్పి, నేను లాస్ట్ వీక్ లో ఫోన్ చేసి నేను ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పలేదు, ఎక్కడా కూడా లేచి నిలబడి సాక్ష్యం చెప్పలేదు. కానీ ఈసారి లేచి నిలబడి ప్రతి సంఘంలోనూ కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకు అనంటే, నా కూతురును దేవుడు సజీవంగా ఉంచాడు అని దాని గురించి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పింది. మనం ఎందుకు భయపడతాం? మనం దేనికి భయపడతాం అనంటే, దేవుడు ఊహించని గొప్ప కార్యాలు మన మధ్యలోనే చేస్తాడు. ఎప్పుడు అనంటే, ఆయన ఏది చెప్పాడో అది మాత్రమే చెయ్యాలి. ఏం చెప్పాడో
అది మాత్రమే చేయాలి. మనం చూసినట్లయితే దేవుడు అందరి పిల్లల్లోనిది బాగా గల్లెడుకున్నట్టు తింటాం కాబట్టి ఇది అందరికీ తెలుసు. దేవుడు ఏం చెప్పాడు? అంచుల మట్టుకు నీళ్లు